హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఆల్ ఇండియాలో వెటర్నరీ అంటే ఇండియా త్రూ అవుట్గా వెటర్నరీ సైన్స్ చేస్తారు చూడండి. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది అనమాట. సో ఏంటి అంటే, నేను ఇంటర్మీడియట్లో నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు మేము ఇంటర్ చదువుతున్న టైంలో మా ఫ్రెండ్ చెప్పారనమాట. మా బ్రదర్ వచ్చేసి ఆల్ ఇండియా నీట్ ద్వారా అతనికి వెటర్నరీలో సీట్ వచ్చింది. సో ఇన్ కేస్ నాకు కనుక ఎంబీబీఎస్లో కావచ్చు, మిగతా దేంట్లో రాకపోతే నేను కూడా అలా వెళ్తాను అని చెప్పాడు. సో ఇప్పుడు అనిపించిన అది నీట్లో వెటర్నరీ కూడా ఉందా అనేసి నేను అనుకున్నాను. తర్వాత దాని గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత చూసాను అనమాట లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి. సో వెటర్నరీకి కూడా ఒక నోటిఫికేషన్ వస్తుంది అనేసి నేను తెలుసుకున్నాను అనమాట. సో ఆ నోటిఫికేషన్ ఇప్పుడైతే వచ్చేసింది, లైక్ ఈ ఇయర్కి సంబంధించింది. సో ఆ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆలోచనలో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరైతే వెబ్సైట్లోకి వచ్చేసేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా పైన ivri.nic.in అనేసి. సో ఈ వెబ్సైట్లోకి వచ్చేసేయండి అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. సో దీంట్లోంచే మనకి అన్ని నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ నోటీస్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేసి ఉంది కదా, దీనిపై అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత వెంటనే మరో ట్యాబ్లోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అడ్మిషన్ 2024-25 అనేసి ఉంది కదా, ఇక్కడ 1 అనేసి నోటీస్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీవీఎస్సీ. సో దీనిపై అయితే క్లిక్ చేయండి, మీకైతే ఒక నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇదిగో చూడండి, మనం అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఐకార్ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ అనమాట. సో ఇక్కడ మనకి ఎక్కడ ఉంటుందంటే, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ మనం అనుకున్నటువంటి కాలేజ్ ఎక్కడ ఉంటుందంటే యూపీ ఇండియాలో ఉంటుందన్నమాట, యూపీలో. సో ఇక్కడ మనకైతే ఇచ్చారు నోటీస్ ఫర్ అడ్మిషన్ టు బీవీఎస్సీ అండ్ ఏహెచ్. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకైతే admission in BVSC and AH degree program at ICAR deemed university against 85% quota will be made on the basis of merit list on in NEET UG. సో 85% ఆఫ్ సీట్స్ వచ్చేసి నీట్ యూజీలో మార్క్స్ ఎవరెవరికి వచ్చాయో హై మార్క్స్ అండ్ మెరిట్ లిస్ట్ని బట్టేసి వాళ్ళైతే 85% ఆఫ్ సీట్స్ అయితే ఇచ్చేస్తామని అయితే చెప్తున్నారు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో మిగతా 15% ఎటు వెళ్ళిపోయాయని మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది. ఆ మిగతా 15% ఆఫ్ సీట్స్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాకి, అంటే దీంట్లో వచ్చేసి టూ కైండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. సో 85% కోటా వచ్చేసి అందరికి ఎలా ఉంటుందంటే లోకల్ వాళ్ళకి కేటాయిస్తారు. సో మీరు ఇక్కడ అనుకోవచ్చు యూపీలో ఉంది, యూపీ వాళ్ళకి 85% కోటా ఇస్తారేమో అని మీరు అనుకోవచ్చు. అట్లాంటిది ఏం లేదు. సో ఇది నీట్ మెరిట్ని బేస్ చేసుకుని అయితే ఆధారంగా వీళ్ళైతే సీట్స్ అయితే ఇస్తారు. సో మిగతా 15% సీట్స్ వచ్చేసి ఎటు వెళ్ళిపోతాయంటే, సో ఆల్ ఇండియా కోటా వాళ్ళు ఫిల్ చేస్తారనమాట. సో ఐవీఆర్ఐ వాళ్ళు ఇక్కడ 85% ఆఫ్ సీట్స్ని నీట్ మెరిట్ బేస్ చేసుకొని అంటే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే సీట్స్ ఇచ్చేస్తే, మిగతా 15% ఆఫ్ సీట్స్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా వాళ్ళు ఎవరైతే నీట్కి కండక్ట్ చేస్తున్నారో సో వాళ్ళు దీనికి కండక్ట్ చేస్తారనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఐవీఆర్ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీనికి 85% ఆఫ్ కోటా సీట్స్ని ఫిల్ చేసుకుంటారు. మిగతా 15% వచ్చేసి స్టేట్ నుంచి తీసుకొని ఆల్ ఇండియా కోటా వాళ్ళు ఫిల్ చేస్తారనమాట. ఇలా ఉంటుంది. సో ఇదన్నమాట విషయం. సో మరో విషయం ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఫర్ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అడ్మిషన్ విల్ బీ అవైలబుల్ ఇన్ దిస్ వెబ్సైట్ ఫ్రమ్ 23rd ఆగస్ట్ నుంచి మనకైతే అప్లికేషన్స్ అయితే జరుగుతాయి. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని అన్న వీడియో చేయండి, మేము అప్లికేషన్ చేసుకుంటాం అని కామెంట్ చేయండి. లేదు అంటే నేనే చేస్తాను ఫ్రెండ్స్. ఎంత అంటే ఈ వీడియోకి ముఖ్యంగా ఈ వీడియోకి వచ్చేసి 1K వ్యూస్ వచ్చాయనుకోండి, 1K వ్యూస్ వచ్చేసి నేను చేస్తాను. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అని నేను అనుకుంటాను. సో దట్టు కామెంట్ చేశారనుకోండి, నేను కన్ఫర్మ్గా చేసేస్తాను అనమాట. సో చేస్తాను పక్కా చేయడం, కానీ సో చేయడంలో కూడా కొంచెం వ్యత్యాసం అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. కొంచెం ఎఫెక్ట్ పెట్టి చేస్తాం, కొంచెం నార్మల్గా చేస్తాం అనేసి. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా మీకైతే వీడియో చేసి పెడతాను. సో ఎందుకు అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నీట్కి ఎలా ఉంటుంది, కాంపిటీషన్ చాలా హైగా ఉంది కదా. సో లాస్ట్ నేను ఎవరెవరిని అప్లికేషన్ చేసుకోమని చెప్తానంటే ఒక విషయం ఫ్రెండ్స్, ఎవరికైతే 500 బిలో వచ్చాయో మార్క్స్ నీట్లో, సో ఎవరికైతే 500 బిలో వచ్చాయో సో మీరు చేసుకోండి ఫ్రెండ్స్. 500 బిలో వచ్చినా, లేదంటే 400 వచ్చినా,
లేదంటే 350 వచ్చినా సో మీరైతే చేసుకోండి అప్లికేషన్ దీనికి, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ఇండియా. సో ఇది వెటర్నరీ కోర్స్కి చాలా డిమాండ్ ఉంది. ఇందులో చేస్తే ఇంకా ఎక్కువగా డిమాండ్ ఉంది. రీసెర్చ్ సెంటర్లకు వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు వచ్చేసి పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా మీరైతే లైక్ జాబ్ అయితే చేయవచ్చు అనమాట. జాబ్ చేయకుండా మీరే జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చేలా ఉంటుంది ఇందులో కనుక మీరు చేస్తే, లైక్ వన్స్ వెటర్నరీ కంప్లీట్ చేస్తే. ఓకేనా? సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్